ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి ఒక దురదృష్టం ఏంటంటే ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, స్టూడియో, హీరో అన్నీ కలిపి ఒకటే వర్గంగా ఉండటమే ఇక్కడ దురదృష్టం. తమిళనాడులో ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ అంటే డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. సో ఎవరి హక్కులు కాళ్ళు పోరాడతా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి అక్కడ కొంత న్యూ టాలెంట్ బతకడానికి కూడా కొంత ఛాన్స్ ఉంటుంది. ఇక్కడేమో అది ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇందాక మన మధు అడిగిన దానికి, మధు యాక్చువల్గా నువ్వు అడగాల్సిన ప్రశ్న, దిల్ రాజు గారు అందరూ మనల్ని పెట్టుకుని బలగంలో బోర్డు సంపాదించారు కదండి, మీరు బలగం లాంటివి వదిలేసి గేమ్ చేంజర్ అని ఎక్కడికో వెళ్ళి బోర్డు తగలేసుకుంటారు ఎందుకండి అని మీరు ప్రశ్నిస్తే చాలా బాగుండేది. అది కూడా మీరు బేసికలీ యువర్ ఎఫ్డిసి చైర్మన్ అండ్ యువర్ ద లీడింగ్. మీరు మీ స్వయం శక్తితో మీరు పర్ఫెక్ట్గా మంచి సినిమాలు తీస్తూ మీ సినిమాల మీద నాలెడ్జ్తో మీరు వచ్చిన వాళ్ళు, మీరు ఎవరో ప్రపోజల్ మేకర్గా ఉండాల్సినంత అవసరం లేదు. ఇలాంటి వచ్చిన వాళ్ళు మీరు ప్రపోజల్ మేకర్గా ఎందుకు వెళ్ళారండి అని అడిగితే డెఫినెట్గా ఆయన కరెక్ట్గా సమాధానం చెప్పేవారు. ఇది 24 క్రాఫ్ట్స్ రేవంత్ రెడ్డి గారికి చెప్పారు, సార్ మేము కష్టపడి రక్తమాంసాలన్నీ మేము ఇచ్చేసి దారపోసి బలగంలో బోల్డ్ డబ్బులు ఇప్పించాం సార్ ఈయన మా డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి గేమ్ చేంజర్లో పోగొట్టుకుని వచ్చారండి. దాని తర్వాత మళ్ళీ గేమ్ చేంజర్ని కాపాడుకుంటానికి కూడా మళ్ళా మన సంక్రాంతికి వస్తున్నాం డబ్బులతోనే మళ్ళా కాపాడబడింది. సో అట్టా మన దగ్గర టాలెంట్ మన దగ్గర అన్నీ ఉండగా కూడా మనం కాదని ఏదో ప్రపోజల్ మేకర్స్గా మారాల్సిన అవసరం లేదు అనేది క్లారిటీ.